Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం కదా, గత 8 days నుంచి యుద్ధానికి సంబంధించినటువంటి వీడియోస్ పెడుతూ ఉన్నాం కదా. ఈరోజు కూడా యుద్ధం గురించే మాట్లాడుకుందాం. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ 8 రోజు నడుస్తుంది. భీకరంగా ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. కానీ అన్నింటిలో తేడా చూసుకుంటే ఇరాన్ వాసులేమో పారిపోతున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళేమో ధైర్యంగా నిలబడుతున్నారు. ఇక్కడ పక్కన బాంబు పడితే కూడా పక్కన బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇట్లాంటి వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. చాలా బ్రేవ్గా ఎదుర్కొంటున్నారు ఇజ్రాయెల్ వాసులు. ఇరాన్ వాళ్ళకంటే కూడా ఇజ్రాయెల్ వాసులు ఎక్కువ ధైర్యంగా యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయము వార్తా కథనాల లోపల, సోషల్ మీడియా లోపల పెట్టిన వీడియోస్ ద్వారా తెలుస్తుంది. మరి టెహరాన్ నుంచి కొన్ని లక్షల కార్లలో సురక్షిత ప్రాంతాలకు టెహరాన్ నుంచి పారిపోతున్నటువంటి ఇరానీయులు, ఒక సైడ్ ఏమో ఖమేనీ చనిపోయిందని చెప్పేసి సంబరాలు జరిపినటువంటి మహిళా మూర్తులు ఒక సైడ్. ఇవన్నీ విధాలుగా చూసుకుంటే యుద్ధము పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు యుద్ధం లోపల కొత్త టెస్ట్ ఏర్పడింది. రేపటి నుంచి 9వ రోజు మరి అమెరికా కూడా తన ఎయిర్ క్రాఫ్ట్ని యూరోప్ కంట్రీస్కు, ఇరాన్ పరిసర ప్రాంతాలకు, సౌదీ అరేబియా ఇటు సైడు ఎయిర్ క్రాఫ్ట్ను పంపింది. అదేవిధంగా B2 బాంబును కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉంది. బంకర్ బస్టర్ బాంబుతో, GUV బాంబుతోని మరి ఇరాన్ పైన యుద్ధం చేయడానికి అమెరికా కూడా ముందుకొచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. మరి నేడో రేపో అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగవచ్చు. మరి అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగితే ఇటు నార్త్ కొరియా కూడా ఈరోజు మిజైల్ టెస్ట్ చేసి మరి సౌత్ కొరియా నార్త్ కొరియా యుద్ధం కూడా స్టార్ట్ అయ్యే విధంగా అనిపిస్తుంది. సందులో సడమేలాక మరి కిమ్ మామ కూడా నార్త్ కొరియా మీద ఈరోజు ఒకటేసారి 20-25 మిసైల్స్ మరి ట్రైల్ రన్ చేసినట్టు సమాచారం వస్తూ ఉంది. ఆల్రెడీ మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. అంటే సందులో సడమేలాక సౌత్ కొరియా పైన మరి నార్త్ కొరియా కూడా దాడి చేసేటువంటి ఆస్కారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు కూటములుగా ఏర్పడే అవకాశం మెండుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ సైడు పాకిస్తాను, అజర్బైజాన్, అదేవిధంగా 21 ముస్లిం దేశాలు కూడా ఇరాన్కు సపోర్టు ప్రకటించినాయి. అంటే ఇది ఎట్లా అంటే ఒక మత యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉంది. పూర్వకాలం ఏ విధంగా అయితే మన క్రుసేడులు మత యుద్ధాలు జరుగుతాయో ఇప్పుడు కూడా మరి ఇది మత యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఇటు జూయిష్ పీపుల్కి, అంటే ఇటు క్రిస్టియన్స్కి, అటు ఇస్లామ్స్కి మధ్య యుద్ధం జరిగే విధంగా అనిపిస్తుంది. ఇప్పటికే 21 దేశాలు, ముస్లిం దేశాలు ఇరాన్కు మద్దతు ప్రకటించినాయి, బేషరతుగా మద్దతు ప్రకటించినాయి. కానీ బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఈయన వినటం లేదు. ఇరాన్ దగ్గర ఆ అణ్వాయుధాలు ఉంటే ఇది పశ్చిమాసియాకు చాలా ముప్పుగా పరిగణించే విధంగా ఉంటుంది. కాబట్టి ట్రీటీ పైన సంతకం చేయాలి, అణ్వస్త్ర నిరాయుధీకరణ చేయాలనే విధంగా పట్టుబట్టి మరి దాడులు చేసి అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్లాంట్ల పైన దాడి చేస్తూ మరి ప్రజెంట్ నడుస్తుంది. ఇరాన్ దగ్గర ఎలాంటి ఫైటర్ ప్లేన్స్ లేవు. ఏదో దిక్కుమాల పాతకాలం ప్లేన్స్, జాగ్వర్ ప్లేన్స్ అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఈ ఫైటర్ ప్లేన్స్ లేవు. కేవలం మిజైల్స్ ద్వారానే వాళ్ళు దాడి చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దగ్గర మాత్రం ఇంకోటి, ఇరాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు నాశనం చేశారు. కాబట్టి గగనతలం మొత్తం ఫ్రీ అయిపోయింది. కాబట్టి స్వేచ్ఛగా F-35 బాంబర్లతోని ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఇదే విధంగా ఇంకో వారం రోజులు యుద్ధం జరిగితే ఇరాన్ యొక్క ఆయుధ నిల్వలు, అదేవిధంగా ఆయిల్ నిల్వలు అన్నీ పోయి ఇరాన్ కాళ్ళబీరానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇప్పుడు ఇరాన్ మొండిపట్టుతోనే ఇట్లా యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం చేస్తే పర్వాలేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరాన్ వెనక నుంచి అటు యెమెన్లో ఉన్న హౌతీలకు, ఇటు హిజ్బుల్లాకు, తర్వాత అటు ఆఫ్రికాలో ఉన్న బోకో హరాం తీవ్రవాదులకు, ఇట్లా ఈ తీవ్రవాదులకు ఫండింగ్ చేస్తుంది. ఈ ఖతార్ కానీ ఇరాన్ కానీ రెండు కానీ ఈ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదులకు సపోర్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇస్లామికీకరణ చేసే విధంగా ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తుంది. తద్వారా యుద్ధం స్టార్ట్ అయింది. ఇట్లాంటి విషయాలు చేయదు కదా. మరి ప్రపంచ శాంతిని కోరుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు రష్యాలో ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, బోరిస్కా అని చెప్పేసి. ఇప్పుడు అతని వీడియోస్ బయటికి రావట్లేదు. అతను ఒక విషయం చెప్పిండు, నేను మార్స్ గ్రహం నుంచి వచ్చాను, నేను భూమిపైన జన్మించాను. మార్స్ గ్రహంలో కూడా జాతుల మధ్య విద్వేషాలు ఏర్పడి అణుయుద్ధం జరిగింది. సర్ఫేస్లో ఉన్న ప్రాంతం అంతా నాశనం అయిపోతే మేము ఇప్పుడు అండర్ గ్రౌండ్ బంకర్లలో కూడా జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా ఒక మ్యాప్ ద్వారా చెప్పిండు. ఇతని విషయాన్ని ఎవరు నమ్మలేదు ఆ మధ్య, కానీ వీడియోలో చాలా వైరస్ అయింది. ఇది రష్యాలో పుట్టాడు, పేరు బొరిస్కా అనేటువంటి ఒక చిన్న విద్యార్థి పిల్లోడు. మరి అదేవిధంగా మరి నేడు భూమి మీద కూడా మనిషి
శాంతికి దూరం అయిపోయి అశాంతిగా ఉండి ఒకరిపైన ఒకరు విద్వేషాలకు లోనిపోయి నా మతమే నీ మతమే అని చెప్పేసి మత యుద్ధాలు చేసుకుంటూ అందరూ చచ్చిపోతే చివరికి మిగిలేది ఎవరు కదా. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది, లాస్ట్కు ఎవరు మిగిలినరు? కౌరవులు మొత్తం చనిపోయారు, పాండవుల లోపల కూడా 5 మంది పాండవులు మిగిలినరు, ఒక్క వారసుడు పరీక్షిత్ కూడా మిగిలిండు కదా. మరి యుద్ధం చేసి అంత నాశనమైనాక మిగిలిన ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఈ మత ఛాందసవాదుల యొక్క ప్రోద్బలంతోనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇరాను తక్షణంగా లొంగిపోతే యుద్ధం అక్కడికి ఆగిపోయేది. మరి దాన్ని చూసి మరి ఇప్పుడు అమెరికా యుద్ధంలో దిగితే ఇటు రష్యా దిగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు 2 కూటమిలో ఏర్పడి, ఎట్లయితే మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కూటములు ఏర్పడ్డాయి, ఎలైట్ కూటమి అని ఏర్పడిందో అటు యుద్ధాలు చేసిండ్రు. ఇప్పుడు కూడా అదే విధంగా ఏర్పడి ప్రపంచం మొత్తం యుద్ధం ముంగిట్లో నిలబడింది. దీన్ని యుద్ధాన్ని ఆపేవారు ఎవరు కూడా కళ్ళకు కనిపిస్తారు, ఇటు ట్రంప్ కానీ, అటు పుతిన్ కానీ, ఇటు మోడీ కానీ. మరి యుద్ధం చేసుకొని ఒకరి మీద ఒకరు భీకరంగా దాడి చేసుకొని రకంగా సాంప్రదాయ యుద్ధం లేదు. ఒకప్పుడు కత్తులు బల్లాలు బరుసలు పట్టుకొని ఎదురుకుండి యుద్ధం చేసేవాళ్ళు. అదేంటంటే గన్ వచ్చింది, ట్యాంకర్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వార్ రూమ్లో కూర్చొని బటన్ మీద ప్రెస్ చేసి, కంప్యూటర్లో బటన్ మీద ప్రెస్ చేసి ఒక దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మొత్తం స్మాష్ అయిపోతుంది కదా. చివరికి ఏం మిగులుతుంది చెప్పండి? యుద్ధం అనేది ఎప్పుడు విషాదమే మిగులుతుంది కానీ సంతోషం అయితే మిగిల్చదు. కానీ మరి ఎట్ ద సేమ్ టైం ధర్మాన్ని కాపాడడానికి ఆయుధం పట్టాలి, అది పరమాత్ముడు చెప్పిండు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని కాపాడాలంటే ఇరాన్ను అంతం చేయడానికి, అంటే వాళ్ళ చేతిలో కూడా అణువాయుధాలు ఉంటే ప్రపంచానికి ముప్పు, ముఖ్యంగా పశ్చిమాసిక ముప్పు అని చెప్పేసి యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్. చివరికి యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం.